శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. తులారాశి 7, 8, 9, 10 సమయం అస్సలు బాలేదు. ఈ పనులు అస్సలు చేయకండి. మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకుంటారు. ఈరోజు ఈ వీడియోలో 7, 8, 9 తేదీల్లో తులారాశి వారికి అస్సలు ఈ తప్పులు చేయకండి. మరి ఆ తప్పులు చేయడం వల్ల ఎలాంటి దరిద్రం పడుతుందో, ఎటువంటి ప్రాణాలు పోతాయో ఈ వీడియో ఎక్కడున్నా సరే తప్పకుండా చూడండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశి వారు 7, 8, 9, 10 తేదీలలో ఈ 3 తప్పులు అస్సలు చేయకండి. మీకు ఉన్న ధనమంతా పోయి పేదవారు అయిపోతారు. 7 తరాల వరకు మిమ్మల్ని దరిద్రం అనేది వదలదు. మరి ఫిబ్రవరి నెలలో ఈ రాశి జాతకులు పొరపాటును కూడా చేయకూడదని ఆ 3 తప్పులు ఏమిటో, ఉన్న ధనమంతా పోయి ఈ రాశివారు పేదవారు అవ్వకుండా ఉండాలంటే కనుక ఏం చేయాలో, అదేవిధంగా 2025 ఫిబ్రవరి నెలలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈ రాశివారు ఎటువంటి విధి విధానాలు పాటించాలో, అలాగే వీరికి ఫిబ్రవరి నెలలో ఈ రాశివారు ఎటువంటి గ్రహస్థితులను కలిగి ఉన్నారో, ఏ విధంగా విశేషాలు ఉన్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక తులారాశి వారు పొరపాటున కూడా ఈ పనులనేవి అస్సలు చేయకండి. ఆ పనులు ఏమిటి అనేవి తెలుసుకుంటే కనుక ఈ రాశి వారు ముందుగా చాలా వరకు చాలా తెలివిగలవారు అనుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన వారు చాలా చలాకీగా, చురుకుగా ఉంటారు. మేధావులుగా గుర్తింపు పొందుతారు. తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు. ఈ రాశిలో పుట్టినటువంటి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలను చూసి కృంగిపోకుండా ధైర్యంతో ఉంటారు. అత్యంత నేర్పుతో, ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. వీరికి 7, 8, 9 తేదీలలో చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ ఫిబ్రవరి నెలలో అనేక ప్రధాన గ్రహాల యొక్క రాశి చక్ర మార్పులతో కొన్ని రాశుల పరిస్థితుల్లో మార్పు ఉండే పరిస్థితి కనిపిస్తుంది. గ్రహాలు ప్రతి నెలా కూడా వాటి రాశిని అలాగే నక్షత్రాన్ని మారుస్తూ ఉంటాయి. దీంతో రాశి చక్రంలో వివిధ రాశి జాతకులు వారి యొక్క గ్రహాల బలాలను అనుసరించే ప్రత్యేకమైన ఫలితాలను సిద్ధించుకుంటారు. అయితే ఈ తేదీల్లో ఈ రాశి చక్రంలో కొన్ని రాశుల వారు అద్భుతమైనటువంటి ప్రయోజనాలను పొందబోతున్నారు. ఆర్థిక పరంగా, వ్యాపారం పరంగా అభివృద్ధి చెందడం, ఊహించని ధనలాభం కలగటం ఇలాంటివి చూస్తారు. ఇదిలా ఉండగా ఈ తేదీలలో అనేక గ్రహాల నక్షత్రాలు రాశి సంచారం చేయబోతున్నాయి. ఈ నెలలో మొత్తం 4 గ్రహాలు వాటి స్థానంలో మార్పులు చెందుతాయి. 7, 8, 9 తేదీలలో 4 గ్రహాల యొక్క సంచార గమనాన్ని పరిశీలించుకున్నట్లయితే కనుక శని భగవానుడు కుంభరాశి వారికి 5వ ఇంటిలో సంచరిస్తారు. 6వ ఇంటిలో మీనరాశిలో రాహు సంచరిస్తున్నారు. అలాగే 12వ ఇంటిలో కేతువు సంచరిస్తున్నారు. అదేవిధంగా 7వ ఇంటిలో గురువు సంచరిస్తున్నారు. ఇక వీటితో పాటుగా ఆయుర్వేదంలో వస్తున్నటువంటి గురు, శుక్ర, మౌర్యులు కూడా కుంభరాశి వారికి ప్రధానమైన ఫలితాలను అందించబోతున్నాయి. తులారాశి వారికి గ్రహస్థితులను బట్టి పరిశీలించుకున్నట్లయితే తులారాశి వారికి 7, 8, 9, 10 తేదీలలో ఉద్యోగం, వ్యాపారం, వృద్ధి, కుటుంబం, ఆరోగ్యం అలాగే ఆర్థిక జీవితం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ తేదీలలో వ్యక్తిగత జీవితం వచ్చేసరికి వీరి యొక్క వ్యక్తిగత జీవితంలో చాలా రకాల మార్పులు అనేవి జరగబోతున్నాయి. వీరైతే వాటిని చూస్తారు. ఈ రాశి వారికి ఈ సమయం చాలా బాగుంటుంది. మీకు ప్రతి ఒక్క పనిలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. అలాగే మీ యొక్క కోరికలు కూడా నెరవేరే అవకాశం ఉన్నాయి. అలాగే అటువంటి రోజులు మీ ముందుకు రాబోతున్నాయి. మీరు ఆర్థిక పరంగా బలపడతారు. ఈ మాసంలో మీరు చాలా స్ట్రాంగ్గా తయారవుతారు. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. అలాగే మీరు అనారోగ్యం నుండి బయటపడతారు. పూర్వీకుల ఆస్తిని పొందుకుంటారు. ప్రత్యేకమైన ప్రయోజనాలను పొందుకుంటారు. ఇంకా మంచి మంచి ఫలితాలను పొందుకుంటారు. మీ జీవితంలో విజయాలను చూస్తారు. ప్రతి పని సక్సెస్ఫుల్ గా అవుతుంది. విదేశీయానానికి సంబంధించి సక్సెస్ అవుతుంది. సంతానానికి, పెళ్లికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఊహించని అద్భుతమైన ధనలాభం అయితే మీకు కలగబోతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా మంచి ఉన్నతమైన పదవులను, పదోన్నతులను పొందుకుంటారు. అలాగే
మీరైతే కొన్ని పొరపాట్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరైతే అస్సలు చేయకూడదు. ఒకవేళ మీరు కాదని చేస్తే గనక మీ దగ్గర ఉన్న ధనమంతా కూడా పోతుంది. మీరు పేదవారు అయిపోతారు. అలా మీకు 7 తరాల వరకు దరిద్రం మిమ్మల్ని వదిలిపెట్టదు. కాబట్టి లక్ష్మీదేవి మీ నుంచి దూరం అయిపోతుంది. మరి ఈ తేదీల్లో అస్సలు చేయకూడని ఆ పనులు ఏమిటి అని తెలుసుకుంటే గనక ఉన్నదంతా పోయి పేదవారిగా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో, అదే విధంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలో ఈ రాశివారు ఇప్పుడు తెలుసుకుందాము. మీ దగ్గర డబ్బు ఉందని చెప్పి మీరు ఈ తేదీల్లో పొగరుగా ఉండకూడదు. అలాగే ఎవ్వరిని తలపొగరుతో దూషించకూడదు. కంటికి కనిపించని ప్రతి ఒక్కరిని చిన్నచూపు చూడకూడదు. గుర్తు పెట్టుకోండి. ఇదైతే మీకు చాలా ముఖ్యం. ఇక ఇంకొక విషయానికి వస్తే కనుక మీకు కష్టం సమయంలో ఆర్థికంగా మద్దతుగా సపోర్టుగా ఉన్నారు ఎవరో అటువంటి వారిని మీరు ఎప్పుడూ కూడా మీ మాటలతో అస్సలు బాధ పెట్టకూడదు. మీ పరిస్థితి బాగోలేనప్పుడు మీకు సహాయం చేసిన వారు ఆపదలో ఉంటే సమయంలో డబ్బు కోసం మీ ఇంటి గుమ్మం తొక్కితే కనుక వారిని అవతలికి పొమ్మని అలాంటి చేదరించుకోకూడదు. మీకు వీలైతే సహాయం చేయాలి, కానీ వారికి ఏ రకంగా కూడా మాట్లాడి వారి మనసును బాధ పెట్టకూడదు. ఇక డబ్బులు ఉన్నాయని అనవసరమైన ఖర్చులు అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని అవమానపరిచినట్లు అవుతుంది. కాబట్టి డబ్బులు వృధాగా ఖర్చు పెట్టకుండా మద్యపానము, జూదము, ధూమపానము వంటివి చేయకుండా ఉండాలి. మరీ ముఖ్యంగా ఈ యొక్క రాశివారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. లక్ష్మీదేవిని అవహేళన చేసినట్లు ఖర్చు చేయడం అలాంటి పనులు అస్సలు చేయకండి. పొదుపుగా వాడాలి. లేదంటే డబ్బులు అనవసరంగా ఖర్చు చేస్తే కనుక మీపై లక్ష్మీదేవి కోపగిస్తుంది. అందువల్ల మీ ఇంటి నుంచి ధనలక్ష్మి వెళ్ళిపోతుంది. ఉన్నదంతా కూడా పోయి మీరు పేదవారు అయిపోతారు. 7 తరాల వరకు మీకు దరిద్రాన్ని వదిలిపెట్టదు. కాబట్టి ఈ తప్పులు చేయకుండా ఉంటే గనక మీకైతే చక్కటి ఫలితాలైతే దక్కబోతున్నాయి. మీరు ఊహించని శుభవార్తలని, ఊహించని ధనప్రాప్తిని పొందుకోబోతున్నారు. మిగిలిన అన్ని విషయాలు కూడా మీకు బాగుంటాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.